కానీ ఇవన్నీ దాటి పాండిచేరిలో ఇంకో స్పెషల్ అయిన విషయం ఉందని చెప్తే నమ్ముతారా? ముందు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్రాన్స్ కి వెళ్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకు కదా కట్నం ఇస్తారు, ఇక్కడేంటి అమ్మాయిలకి ఇస్తున్నారని ఆలోచిస్తున్నారా? దీని పేరే మ్యారేజ్ మార్కెటింగ్. మోస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ పాండిచేరియన్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్రోకర్స్ చేసే స్కామ్ లో దొరుకుతారు. దీనికోసం బ్రోకర్స్ కమిషన్ మాత్రమే 3 నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. మాత్రమే ఇలా ఎలా అన్ని మ్యాటర్స్ తెలుస్తున్నాయని తెలియాల్సింది. ఇడ్లీ తినాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా దోశ తినాలా. దోశ వద్దు ఇడ్లీ పెట్టావు. అమ్మయ్యా, ఇడ్లీ ఏంటి చల్లారిపోయింది, ఇడ్లీ వద్దు దోశ పెట్టావు. దోశ కూడా చల్లారిపోయింది, దోశ వద్దు ఇడ్లీ పెట్టావు. దోశ తీయవే. సరే సరే దోశ వద్దు, నేను ఇడ్లీ తింటాను, నువ్వు వెళ్ళక్క. మనసు బారేలోగా వెళ్ళవే. ఇడ్లీనే ఓకే అన్నాడు తమ్ముడు. నంచుకోవడానికి ఏముంది? చట్నీ వేసుకోనా సాంబార్ పోసుకోనా? మళ్ళీనా? మనం ఈ రోజు పెళ్లికి వెళ్ళినట్టే. చట్నీ వద్దు సాంబార్ తినక్కర్లేదు, లేవరా. ఈ మొహానికి ఫ్రాన్స్ ఒకటి. నువ్వు లేవరా, పెళ్లికి వెళ్తా. నా కాల్లో వెళ్దామా నీ కాల్లో వెళ్దామా? ఇచ్చాను అనుకో. కరుస్తున్నా. బేబీ వాళ్ళు బయలుదేరిపోయారు. అన్నా వాళ్ళు బయలుదేరారు. మిమ్మల్ని బండి రెడీ చేయమన్నాను. రెడీగానే ఉందన్నా. ఎవడా వీడు కొత్త ఫేస్ లో ఉన్నాడు? సార్ ఓటీపీ చెప్పండి. ఓటీపీయా? ప్రొఫెసర్ మే నంబర్ నుండి ఓలా బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ కేవలం 450. ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు. నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా. అన్నా కాల్ తగులుతోంది, మీ సీట్ కాస్త ముందుకు జరపండి. బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్. బుకింగ్ క్యాన్సల్. క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదా? కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం. పనికి మనం పెళ్లికి వెళ్తున్నాం ఏంటి? ఓలా బుక్ చేసి పెట్టారు. పోయి మంచి బండి తీసుకురండి. పొండ్రా ఆ ప్రభువు ఈ అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఎవరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసేది? సైలెంట్ లో పెట్టరా. ప్రభువా మా వేడుకోలు మళ్ళీ ఎవర్రా? మనవాళ్ళు మందు కోసం ఫోన్ చేస్తున్నారు. సరుకు అడుగుతున్నారా? ఎక్కడున్నారు? జరుగు. ఒరే తుత్తర సీనుగా, నిన్న నైట్ వాట్సాప్ లో పంపించానుగా కార్ డిక్కీలో సరుకుందనే. దాన్ని మర్చిపోయి పెళ్లిలో గొడవ చేస్తున్నారు సిగ్గు లేకుండా. కార్ డిక్కీలో సరుకుంది, తీసుకొని తాగి తావండ్రా. మనోళ్ళు మందు అడుగుతున్నారమ్మా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మీరే టెన్షన్ ఓ అవ్వకండి. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఆప్రో తొత్తర పేరుగా ఇంకా ప్రభువా కాసేపట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. అది ఏం చెప్పాను? వీని జెన్నిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలెను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ప్రభువా ఎవరా ఒకరు? ఎవర్రా తను? గంటే. అయ్యో తను నా కూతురండి. ఏంటదే? మీ అమ్మాయా? చూపించడం లేదా? అమ్మా ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది. ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది. ఈ అమ్మాయి బదులు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమ్మా. పిల్లాడు ఆశపడుతున్నాడు కదా, ఎక్స్చేంజ్ చేద్దామండి. ఇడ్లీ దోశ అనుకుంటున్నాడు వీడు, చంపేస్తాను. ఏ సోఫీ ఏంటి ఇది? నువ్వాగమ్మా. అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి. ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాల? ఒక సెలబ్రేషన్ కూడా వద్దా?
మీరు చెప్పండి ఆంటీ, మీ మ్యారేజ్ అలాగే బోరింగ్ గా జరిగిందా? ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా. స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరేం చేయద్దు అంకుల్, అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే చాలు. క్యారీ ఆన్. ఈవెంట్ కు వచ్చే ఫారినర్స్ కు హాఫ్ పేమెంటే మీరు ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలి? ఏయ్, మేము పేమెంట్ అడిగితేనే వెనకాతల ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు. నీకు అదేనే ఇచ్చాడుగా, సంతోషపడు. ఆ డబ్బులతో పీకిల్ దాకా తాగి హ్యాపీగా బతుకు. ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మావా. మీరు కూడా పని చేసి అడిగారు, ఇచ్చానా? ఊరికే యదవ సోది. ఎవడ్రా వాడు అడిగింది? ఏంటి సతీష్, లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా? అరే మనోహర్ అన్న, నిన్నెలా మర్చిపోతాను చెప్పనా? పోయిన నెల నువ్వేమన్నావు? 1వ తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా. కానీ నువ్వు 1వ తారీఖు పుట్టలేదే, 5వ తారీఖు పుట్టావంటగా. లేదు, ఇది ఊరికే మన మధ్య. వేర్ ఆర్ యు గోయింగ్? స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కమ్ హియర్. ఎలా ఈవెంట్ నడిపిస్తారో చూస్తాను. మట్టిపురా, కాస్త ఆగవయ్యా. ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెటిల్ అయిపోతాడు. తరువాత మనకి యూరోల వర్షం కురిపిస్తాడు. పెళ్లి కన్ఫర్మే కదా. ఏ సోఫీ, ఏంటి ఇది? అన్నా, అమ్మాయి పారిపోతే నేనే చేయగలనన్నా. రేయ్, నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే 25 లక్షలు వెంటనే తీసిచ్చాను, తిరిగిచ్చేయి. యా, నువ్వు పారిపోవడానికా? నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు 25 లక్షలు పట్టుకుని కొడుతున్నారు. నేను చేయమంటావు నాన్న? లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా. అక్కపోతే ఏంటే, చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా, దానిచ్చి పెళ్లి చేయి. పెళ్లి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు. ఆల్ట్రేషన్ కూడా అక్కర్లేదు, అంతా కరెక్ట్ గా ఉంటది. అయ్యో, పెళ్లి కూడా అయిపోయింది. నా డబ్బులు రావా? ముక్కులు గుద్దుతా. చావనేది ఊపిరాగిపోవటం మాత్రమే కాదు, నచ్చని జీవితంలో జీవించడం కూడా. సతీష్, రే సతీష్, డోర్ ఓపెన్ చేయరా. సతీష్, తలుపుతారు. సతీష్, వినపడుతుందా? సతీష్, విజయ్ దేవరకొండ కూడా ఈ పాట ఎంత సౌండ్ పెట్టుకుని వినుండడు. అన్యాయమైన ఫీలింగ్ లో ఉన్నాడు. సతీష్, సతీష్, అమ్మయ్య చూసి. అమ్మయ్యా. ఎర సతీష్, సతీష్ మ్యూట్ లో పెట్టుకుని మూసుకుని ఆ డ్రీమ్ ఆఫ్ చేసి. రాధన్ సాంగ్ లో ఇలాంటి టొక్టక్ శబ్దం రాదే. రేయ్, శబ్దం సాంగ్ నుంచి కాదురా, బ్యాక్ డిక్కీ నుంచి వస్తుంది. అయ్యో, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడన్నా. డైనోసార్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే. ఆ అన్బర్స్ వాసన బస్కెట్టుకొస్తే ఏం చేస్తావు? పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా. ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఇదిగో సమస్య పెద్దదైపోతుంది. చెప్పు. ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. భయపడేవాడికి ప్రతిరోజు చావు, ధైర్యవంతుడికి ఒకే రోజు చావు. ఆ రోజు ఈ రోజే అవని బాధ చూసుకుందాం. అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా. నన్ను వదిలేస్తారా, నేను దిగిపోతాను. ఏంటి బాస్, ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది. ఎక్కడ కొని ఉంటాడు? రారా. ఎవరా మీరు? మర్యాదగా తెరవండి. నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు 80 ఉండొచ్చు, సన్నాసి వేయండొచ్చు. మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ మొత్తం. తెరవండ్రా. నేను పెళ్లికి వెళ్ళాలరా, తెరవండ్రా. రేయ్, ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మనెందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ, నేను మీ కొడుకుని కాను,
నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను కానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు. ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. అయ్యయ్యో, అయ్యయ్యో. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్, నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రిపప్పు అనుకున్నాను, నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్, నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా కొండెర్రి పప్ప. ఓవర్ బేస్. ఏమండి? అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ, ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాన్ని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా, 25 లక్షలు ఏమిటి? 50 అయినా ఇస్తాను. తీసుకొని నా కొడుకుని వదిలేయండి. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ, ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి. ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. వాట్ ఏ మదర్ సెంటిమెంట్. మన కార్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి. ఎవరా నువ్వు? ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నావు. ఎవర్రా ఉడతమహోడు? ప్రొఫెసర్ కొట్టేసి వెళ్ళిపోయాడు. కష్టం నాస్తి కన్నుల ఎదుటే మాయమాయే. రే, సైలెంట్ గా రండి రా. సైలెంట్ రా. సైలెంట్ సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఉండాలి కదా. ఈ ఖాళీ డబ్బాను దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి. మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేసానో ఏంటో. రే గుడ్డెదవా, ఇక్కడే చేస్తున్నావా? మాస్క్ మిస్ అయింది, అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రే, నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. ప్రొఫెసర్, వేరే లెవెల్ ప్రొఫెసర్. రే, సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు. వెనక్కి వెళ్ళరా. చెప్పరా. బండి కనిపించింది మావా. రే, ఎవరు తీసాడు చూడు, నేను వస్తున్నా. నేను అన్ని డబ్బాల్లోనూ డబ్బు చూశాను. ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. డబ్బు ఎక్కడరా? రే, నా గురించి నీకు తెలియదు. డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే. నీ వల్లే వీడు భయపట్టలేదు. వెనక్కి వెళ్ళరా. పోరా వెనక్కి. రే, డబ్బు ఇస్తావా లేదా? ఎవడం కుదరదు. రే, ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా? దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా. ప్లీజ్ రా, ఒక 500 ఉన్నాయి. ఎవరా? ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ. బాస్ ని కాల్చొద్దు. నీకు 500 కదా కావాలి? అవునరా. అదేదో నేను ఇస్తాను. అరే గమ్మునండి బాస్, 500 అడుగుతున్నారు. ఇస్తానండి. ఓ మై గాడ్. ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు. ఓకే బాస్. కదా అడిగారు, ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు? ఏంట్రా ఇది? ఇన్ని డబ్బులు నగలు వదిలేస్తే అలాగే మింగేసేలా ఉన్నావే. చిన్న